తిరుమలలో వెంకటేశ్వర స్వామికి భక్తులు తలనీలాలు అంటే జుట్టు సమర్పణ ఇవ్వడం వెనుక ఒక అందమైన భక్తి కథ ఉంది. పురాణాల ప్రకారం ఒకసారి శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించి తిరుమల పర్వతాలపై వెంకటేశ్వర స్వామిగా నివసిస్తూ భక్తులను రక్షిస్తున్నాడు. ఒకరోజు ఆయన అడవిలో సంచరిస్తూ ఉండగా ఒక గొర్రెల కాపరి అనుకోకుండా ఆయనను గుర్తించకుండా కర్రతో కొట్టాడు. ఆ దెబ్బతో స్వామివారి తలపై కొంత జుట్టు ఊడిపోయింది. అక్కడ చిన్న గాయం కూడా అయ్యింది. ఆ సమయానికి అక్కడే నివసిస్తున్న గంధర్వకన్య నీలాదేవి ఆ దృశ్యాన్ని చూసి చాలా బాధపడింది. స్వామివారి తలపై జుట్టు లేకుండా కనిపించడం ఆమెకు చాలా విచారంగా అనిపించింది. వెంటనే ఆమె తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి స్వామివారి తలపై ఉంచింది. అప్పుడు అద్భుతంగా ఆ జుట్టు స్వామివారి తలపై పెరిలిపోయింది. ఆమె చేసిన ఆ భక్తిని చూసి వెంకటేశ్వర స్వామి చాలా ఆనందించాడు. నీలాదేవి, నీ భక్తి చాలా గొప్పది. ఇకపై నా వద్దకు వచ్చే భక్తులు తమ జుట్టును సమర్పిస్తారు. ఆ జుట్టు నీకు అర్పణగా భావిస్తాను అని వరమిచ్చాడు. అప్పటినుండి తిరుమలలో భక్తులు తమ అహంకారం, అందం, గర్వం అన్నిటినీ వదిలి భక్తితో తలనీలాలు సమర్పించడం ప్రారంభించారు. జుట్టు మనిషి అందానికి ప్రతీకగా భావిస్తారు. దానిని దేవునికి సమర్పించడం అంటే మన గర్వాన్ని, అహంకారాన్ని దేవుని పాదాల వద్ద ఉంచడం అనే భావం ఉంది. అందుకే ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానంకు వచ్చి స్వామివారిని దర్శించుకొని తలనీలాలు సమర్పిస్తారు. చిన్నపిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ ఈ సాంప్రదాయాన్ని ఎంతో భక్తితో పాటిస్తారు. తలనీలాలు ఇచ్చిన తర్వాత భక్తులు చాలా తేలికగా, ఆనందంగా అనిపిస్తుందని చెబుతారు. ఎందుకంటే అది కేవలం జుట్టు ఇవ్వడం కాదు, మన కోరికలు, బాధలు, అహంకారం అన్నిటినీ దేవుని వద్ద వదిలేయడం అనే భావం ఉంటుంది. అలా వెంకటేశ్వర స్వామికు తలనీలాలు ఇవ్వడం ఒక గొప్ప భక్తి సాంప్రదాయంగా మారింది.